ఈ లెటర్లో. అందువల్ల బీజేపీని ఇంకొంచెం టార్గెట్ చేయాల్సింది అనేది ఆవిడ కవిత గారి అభిప్రాయం. ఇక కాంగ్రెస్ గురించి రాసు, కాంగ్రెస్ పైన కింది స్థాయిలో నమ్మకం పోయింది, బీజేపీని ఆల్టర్నేటివ్ అని మన క్యాడర్ చెప్తోంది. అంటే కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం పోతోంది, తెలంగాణలో పోతోంది. కాంగ్రెస్కి ఆల్టర్నేటివ్ అంటే కాంగ్రెస్కి ప్రత్యామ్నాయం బీజేపీయే ఎదుగుతోంది, బీజేపీనే ప్రత్యామ్నాయం అని మన క్యాడర్ చెప్తుంది, అంటే బీఆర్ఎస్ క్యాడర్ చెప్తుందని కవిత అందులో ఆ లెటర్లో చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మనం పోటీ చేయకుండా బీజేపీకి, ఇది ఆల్రెడీ ఉంది చర్చ ప్రజల్లో, చాలా డిబేట్లో కూడా చర్చించాం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేయకుండా బీజేపీకి హెల్ప్ చేసే విధంగా వ్యవహరించింది అనే ఏ చర్చ అయితే ఉందో దాన్ని ఇప్పుడు కవిత అదే అంశాన్ని కోట్ చేస్తూ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో మనం పోటీ చేయకుండా బీజేపీకి హెల్ప్ చేసామనే మెసేజ్ని కాంగ్రెస్ బలంగా జనంలోకి తీసుకెళ్లగలిగింది. దాంతోపాటు అందరికీ కేసీఆర్ని కలవడం సాధ్యం కావట్లేదు, కొంతమంది మాత్రమే కేసీఆర్ని కలవగలుగుతున్నారు. జడ్పీ చైర్మన్లు, ఎమ్మెల్యే స్థాయి నేతలు కూడా మేము కలవలేకపోతున్నాం నాయకుడిని అనే బాధపడుతున్నారు. అందరికీ అందుబాటులో ఉండేలాగా మీరు ప్రయత్నించాలని కూడా కాస్త శృతిమెత్తగానే చురకలు అంటించినట్టు కనపడుతోంది తండ్రికి. తర్వాత వరంగల్ సభలో ఉద్యమ నేతలకు ప్రాధాన్యం దక్కలేదు అనేది ఒక అంశాన్ని, చాలా కీలకమైన అంశం ఇది. 25 సంవత్సరాల పార్టీ ప్రస్థానంలో, పార్టీ పుట్టిన తర్వాత చేసిన ఈ కార్యక్రమంలో ఉద్యమ నేతలకు స్థానం దొరకలేదు అనేది కవిత లేవనెత్తిన అంశం. 2001 నుంచి మీతో ఉన్నవారికి మాట్లాడే అవకాశం ఇస్తే బాగుండేది, అందులో ఎవరు మాట్లాడలే, ఎవరో 2-3 మాట్లాడారు కేసీఆర్ వచ్చే ముందు. కాబట్టి అప్పటి నుంచి ఉన్న వాళ్ళకి మాట్లాడే అవకాశం ఉంటే బాగుండేది అనేది ఒకటి ఆమె మాట్లాడారు. స్థానిక ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న వారికి నేరుగా పార్టీ ఆఫీస్ నుంచే బీ ఫామ్స్ ఇవ్వాలి. వరంగల్ సభలో ఉర్దూలో మాట్లాడలేదు, వక్ఫ్ బిల్లుపై మాట్లాడలేదు, ఎస్సీ వర్గీకరణ, బీసీలకు 42% అంశాన్ని విస్మరించారు. చాలా కీలకమైన అంశాలు. ఆవిడ ఫస్ట్ మాట్లాడింది బీజేపీపై ఎందుకు బలంగా మాట్లాడలేదు, ఎందుకు టార్గెట్ చేయలేదు అనేది ఒకటి. ఇక్కడ వక్ఫ్ బిల్లు పైన ఎందుకు మాట్లాడలేదు అనేది కూడా బీజేపీకి కోపం వస్తుందనే మాట్లాడలేదు అనే సెన్స్ వచ్చేలాగా ఉంది. ఉర్దూలో మాట్లాడితే కూడా బీజేపీకి కోపం వచ్చే అవకాశం ఉంది కాబట్టి మాట్లాడలేదేమో అని ఇన్నర్ సెన్స్తో రాసినట్టు కనబడతా ఉంది. తర్వాత ఎస్సీ వర్గీకరణ, రాష్ట్రంలో జరిగిన ఎస్సీ వర్గీకరణ గురించి మీరు ఎందుకు మాట్లాడలేదు, బీసీలకు 42% ఇవ్వాలనే అంశాన్ని ఎందుకు టచ్ చేయలేదు అని కవిత ఈ అంశాలను చాలా కీలకంగా మాట్లాడుతూ ఆమె తండ్రికి రాసిన లేఖ చాలా వివాదాస్పదమైంది. దాదాపు ఇది 6 పేజీల లేఖ. ఇది ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో పెద్ద దుమారం లేపుతోంది. ఇప్పటికే ఆమె తన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసుకున్న జాగృతిని ఎక్స్పాండ్ చేస్తున్నారు, దాదాపుగా దాన్ని విస్తృతం చేస్తూ అన్ని జిల్లాల్లో బలోపేతం చేసే పనిలో ఉన్నారు. ఎంతవరకు బలోపేతం చేస్తారో, ఆవిడకున్న ఇదేంటి ఈ తర్వాత విషయాలు కానీ ఏ ఉద్దేశంతో చేస్తున్నారు, ఏమైనా బీఆర్ఎస్కు దూరంగా వెళ్ళిపోతున్నారా, సొంతంగా పార్టీ పెడుతున్నారా, లేకపోతే ఇంకేమైనా ఆలోచన చేస్తున్నారా, ఈ చర్చ అయితే బీఆర్ఎస్ క్యాడర్లో బాగా ఉంది. ఆవిడ చెప్పిన మాటల్ని మనం చూస్తే బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటుందేమో అనే చర్చ జరుగుతుందనే అంశాన్ని ఆమె లేవనెత్తారు. ఇది కోడే కూర్చుంది ఎప్పటి నుంచో. ఏపీలో ఏదైతే కూటమి ఏర్పాటైందో తెలంగాణలో ఆ కూటమి ఏర్పాటయ్యే అవకాశం ఉంది, అందులో బీఆర్ఎస్ చేరే అవకాశం ఉందని ఎప్పటి నుంచో చర్చ జరుగుతున్న నేపథ్యంలో కవిత రాసిన ఈ లేఖ, ఆ లేఖలో అంశాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. దీని మీద మనకి ఇంకొంచెం డీటెయిల్స్ ఇవ్వడానికి మా తెలంగాణ బ్యూరో చీఫ్ నవీన్ టెలిఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. అలాగే మా ఇన్పుట్ ఇన్ఛార్జ్ శ్రీహరి లైవ్లో అందుబాటులో ఉన్నారు. నవీన్. సో వెంకటకృష్ణ, ఇది ఒక రకంగా